గాయత్రి మాది మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అండి. ఈరోజు యాక్చువల్గా మనం ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్ అండి. మన ఫ్రోజన్ ఫుడ్ అన్నీ ఏంటంటే వెజ్ మటన్, వెజ్ చికెన్, వెజ్ ప్రాన్, వెజ్ ఫిష్, ఇంకా మన ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయండి మన దగ్గర. గ్రీన్ పీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ లభిస్తాయండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదేంటంటే నేను ఇప్పుడు వెజ్ చికెన్ ట్రై చేస్తున్నాను. వెజ్ చికెన్ గ్రేవీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం ఏంటంటే మనం ఈ చికెన్ని, వెజ్ చికెన్ మీన్స్ సోయా బాల్ని మనం పీస్ల కింద కట్ చేసి, లేదంటే మీరు ఫుల్ అన్నా చేసుకోవచ్చు, అలా కట్ చేసి ఒక్కసారి దీన్ని గీ రోస్ట్ చేసుకోవాలి. ఇది గీ రోస్ట్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం గ్రేవీ ఆల్రెడీ సిద్ధంగా ఉంది మన దగ్గర. నేను ఇది ప్రిపేర్ చేసుకొచ్చానండి గ్రేవీ. ఈ గ్రేవీని పోసి కొంచెం, ఈ గ్రేవీ కోసం ఏంటంటే నేను టమోటా, ఆనియన్, ఇంకా మసాలా పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిపి నేను చేసుకొచ్చానండి. ఇందులో కొంచెం వాటర్ పోసి దీన్ని కాసేపు కుక్ అవనిద్దాము. ఇలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. గ్రీన్ పీస్, ఇలాగే వెజ్జే కాకుండా, ప్యూర్ వెజ్జే కాకుండా నాన్ వెజ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. చికెన్ నగెట్స్, చికెన్ వింగ్స్ మొత్తం అన్నీ లభిస్తాయి మన దగ్గర. మొత్తం రెస్టారెంట్కి, నెక్స్ట్ హోటల్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ లభిస్తాయి. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్, నెక్స్ట్ క్యాటరర్స్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయండి. ఇది కాకుండా మన అసలైంది ఏంటంటే వాడిలాల్ ఎస్ఎస్ పాయింట్ అండి. వాడిలాల్ మీన్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ అండి. ఇండియాలో వచ్చి 3rd బ్రాండ్ అది. అట్లా ఇంటర్నేషనల్ బ్రాండ్ మనం తీసుకున్నాం అండి. రాజమండ్రి నుంచి మనం ఎన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ మొత్తం మనం స్టాక్